మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి ఆగస్టు నెలలో 2వ ప్రభు దినములో ఆయన సన్నిధిలో మనం అందరము చేరి వచ్చాం. దేవుడు తన కృప మన ఎడల విస్తరింప చేసినందుకై దేవుని కనపరుస్తున్నాం. ఆరాధనలో చక్కని ఆరంభము, చక్కని ముగింపు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులు తెలియపరచినట్లుగా ఆరాధనే ప్రాముఖ్యమైంది. ఆదివారం మనం కూడి ఆయన్ను ఆరాధించే దినాలు శ్రేష్టమైనవి. చక్కని ఆరాధన తలంపులు కూడా మనం విన్నాం. మంచిది. కొద్ది సమయం దేవుని పరిశుద్ధ గ్రంథంలో వాక్య ధ్యానానికి మనం వెళదాం. 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనము నుండి చదువుకుందాం. 139వ కీర్తన 13వ వచనము నుండి చదువుతున్నాను. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మా రక్షకుడా, మా జీవాధిపతి, మీకే స్తోత్రాలయ్యా. మా పరువు దినములో ఉదయకాలం హృదయంలో మేము సిద్ధపరిచిన ఆరాధన స్తుతులు మీ ఎదుట సమర్పణ చేసినప్పుడు మీరు వాటిని అంగీకరించినందుకే స్తోత్రాలు. మాకు ఆత్మ సంతృప్తిని మీరు కలుగచేశారు, మీకు స్తోత్రాలు. సంగముగా కూడి మీ సన్నిధిలో ఉన్నప్పుడు మా స్తుతులపై ఆసీనుడు అయ్యుండు వాడా, మీకు స్తోత్రాలు. మీ స్థానిక సంఘం మీ స్వరక్తం ఇచ్చి సంపాదించారు. బలపరచండి. మీ రాకడలో ఎత్తబడే గుంపులో సంఘము ఉండునట్లుగా మీరు సహాయం చేయండి. ఒకరినొకరము హెచ్చరించుకొనొచ్చు, ఆదరించుకొనొచ్చు. మీ రాకడ వరకు ప్రభువా మేము స్థిరులముగా ఉండునట్లుగా సహాయపడండి. ఇప్పుడు మీ వాక్య భాగానికి వెళ్తున్నాం. నిష్ప్రయోజకుడు, బలహీనుడు నీ పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులతో నింపండి. ఏది అవసరమో, ఏది మమ్మలను హెచ్చరించునో, ఏ మాటలు మీ ద్వారా మాకు అనుగ్రహించి మీరే సమస్తములో మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 139వ కీర్తనలో 2 వచన భాగాలను మనం కొంత చదువుకున్నాం. దావీదు రాసిన కీర్తన. దావీదు ఒక ప్రత్యేకమైన అనుభవం ఈ భాగంలో తెలియపరుస్తున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. ప్రియులారా, మన దేహంలో మనకు తెలియని అనేకమైన భాగాలు లోపల ఉన్నాయి. అవన్నీ వాటి ధర్మాలు నిర్వర్తిస్తున్నాయి. వాటి ధర్మాలు నిర్వర్తించడం ద్వారా మానవుడు జీవిస్తున్నాడు. మానవుడు జీవించడానికి అవసరమైన ప్రతి భాగమును దేవుడు నిర్మాణం చేశాడు. దావీదు ఇక్కడ సాక్ష్యం ఏమంటే, నీవు నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. వ్యక్తిగతమైన సాక్ష్యం. పైన 13వ వచనంలో మానవులందరికీ చేసిన దేవుని కార్యం, 14వ వచనంలో నన్ను కలుగచేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి, నాకు పుట్టుచున్నవి అన్నాడు. ప్రియులారా, మానవుని నిర్మించిన వాడు దేవుడు. ఆదికాండము గ్రంథంలో
నేల మట్టితో మానవుని నిర్మించాడు. వాని నాసికారంధ్రములలో జీవవాయువు ఊదగా వాడు జీవాత్మ ఆయను అని మనం చదువుతున్నాం. మానవ నిర్మాణం దేవుని మహిమ కొరకే. భూలోకంలో ప్రతి మానవుడిని దేవుడిని నిర్మించిన కారణం ఆయన మానవుల ద్వారా మహిమ పొందాలి. మానవుల ద్వారా మహిమ పొందాలి. మహిమగల దేవుడు తన మహిమలో మానవులను నిలపాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మానవులకు మహిమ శరీరాన్ని అమర్చాడు, కానీ మానవుడు దేవుని నుండి దూరమై దేవునికి ఇష్టం లేని వాడై దేవునికి కోపము తెప్పించిన వాడుగా గమనిస్తున్నాం. మొదటి మానవుడు తప్పిపోయాడు. ఇక్కడ మనం చదివిన భాగంలో నీవు నన్ను కలుగజేసిన విధము, నన్ను పుట్టించిన విధము, నన్ను నిర్మించిన విధము. భూలోకంలో ఏ మానవుడిని కూడా దేవుడు వ్యర్థంగా పుట్టించలేదు. ప్రతి మానవునితో దేవునికి పని ఉంది. అది ఏ భాష అయినా, ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ప్రతి జాతి మానవులను దేవుడు తన కొరకై నిర్మించాడు అని మనం దేవుని గ్రంథం చూస్తున్నాం. అలాగైతే దేవుడు తన మహిమ కొరకై ఎవరిని నిర్మించాడో వారు దేవుడు నిర్మించినట్లుగా వారి జీవితాన్ని పూర్తి చేసుకోలేకపోయారు. ఆరంభం బాగానే ఉంటుంది, అంతము బాగలేదు. ఒక మాట తిమోతీయులకు రాసిన 2వ పత్రికలో సహాయకరంగా చూద్దాం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. మానవులన్నింటి అందరినీ చక్కగానే నిర్మించాడు. చూడండి, 20వ వచనం చదువుతున్నాను. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. పాత్రల యొక్క నిర్మాణం ఎందుకంటే అవి ఉపయోగించబడాలి. అది దేవుని చేత ఉపయోగించబడాలి. ఉపయోగము లేనిది నిరర్ధకమైంది, దాన్ని పడేస్తాం. ఒక వస్తువు ఏదైనా మనకు ఉపయోగం కాకపోతే దాన్ని వదిలేస్తాం. భూలోకములో నిర్మించబడిన ప్రతి మానవుడు దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడాలి. ఇక్కడ ఒక విషయాన్ని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ గొప్ప ఇంటిలో ఉన్న పాత్రలను గురించి చెప్పాడు. గొప్ప ఇల్లు అనగా సంఘం. గొప్ప ఇల్లు అనగా సంఘం. ఇది దేవుని ఇల్లు. బేతేల్ అన్నాడు కదా యాకోబు. ఇంటి నుండి పారిపోతూ మార్గములో ఒక రాత్రి వేళ తలగడగా ఒక రాయిని చేసుకొని పడుకొని ఒక దర్శనం కలిగి నిశ్చయముగా ఇది భయంకరం అన్నాడు. ఇది దేవుని ఇల్లే కానీ మరి ఒకటి కాదు అని దానికి బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అనగా దేవుని ఇల్లు అని అర్థం. దేవుని ఇల్లు ఇది మందిరముగా చేయబడును అన్నాడు. ఆదికాండము గ్రంథంలో మనం ఆ సంగతులు చదువుతున్నాం. యాకోబు ఆ దేవుని ఇంటికి మందిరము అని పేరు పెట్టాడు. దేవుని సంఘం. ఆనాటి మందిరమే ఈనాటి సంఘం. ఆనాడు యెరూషలేములో దేవాలయాలు ఉన్నాయి. దేవాలయం ఉన్నది. దేవాలయము, ఆనాటి దేవాలయము విశ్వాసులు కూడుకునే స్థలం, సంఘముగా సమకూడే స్థలం. ఈనాడు సంఘము దేవుని ఎదుట సమకూడే వ్యక్తుల సముదాయం. లోకములో నుండి పిలువబడిన వారు, వెలుపలికి పిలువబడిన, కాల్డ్ అవుట్ మినిస్ట్రీ అంటారు. చర్చ్ అంటే కాల్డ్ అవుట్ మినిస్ట్రీ. లోకములో పాపములో ఉన్న జనులలో నుండి ప్రత్యేకించబడి ఒక సమూహంగా ఏర్పరచబడిన వాడు. ప్రియులారా, ఇక్కడ తిమోతికి రాస్తూ ఈ గొప్ప ఇంటిలో బంగారపు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి.
ప్రతి పాత్ర దాని దాని పని కొరకై నిర్మాణం చేయబడింది. ప్రతి పాత్ర వినియోగించడానికే మనం తయారు చేస్తాం. ఈ దినాల్లో మనం చూస్తున్న కొన్ని వ్యర్థమైన పాత్రలు ఇళ్లలో ఉంటాయి. ఎవరో మనం గృహప్రవేశం చేసినప్పుడు అన్నిటికంటే విలువైన వస్తువులు కొన్ని ఇస్తారు. మనం ఏం చేస్తాం? వాటిని షోకేసులో డిస్ప్లే చేస్తాం. టీ కప్పులు ఇచ్చారేమో, 10 టీ కప్పులు ఇచ్చారు, చాలా విలువైనవి తెచ్చి ఇచ్చారు. అవి ఏం చేస్తామంటే అందరూ దాన్ని చూసి ఆనందించాలి, అసూయపడాలి. ఓహో, వీళ్ళకి ఇంత గొప్పగా ఉన్నాయా? ఏదో ఒక్కరోజు కూడా అవి వినియోగించబడవు. అవి ఎవరు డిస్ప్లే చేస్తాం, వాళ్ళు చూడటానికి మాత్రమే వాడతాం, కానీ దాన్ని మనం వినియోగించాం. కానీ దేవుడేమన్నాడు? మీరు వినియోగించబడే పాత్రలుగా నేను చేశాను, మీరు ఉపయోగపడే పాత్రలుగా మిమ్మల్ని చేశాను. గొప్ప ఇంటిలో బంగారపు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాక కర్రవియు గడ్డివి కూడా ఉండును. కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగించబడును. ఉదయకాలంలో దేవుడు సర్వలోకముల మానవులను తన కొరకై నిర్మాణం చేసుకున్నాడే. భూలోకంలో నిర్మించబడిన ప్రతి పాత్రగా ఉన్న మానవుడు దేవునికి పనికొచ్చే పాత్రగా ఉన్నాడా? దేవుని పని కొరకై వినియోగించబడే పాత్రగా ఉన్నాడా? ఒకవేళ అది వినియోగించబడకపోతే మనం ముందే చెప్పుకున్నాం, దాన్ని ఏం చేస్తాం? పారవేస్తాం, బయట పారేస్తాం. ఇది అవసరం లేదు. నేను ఇక్కడ చూశాను, ఈ మందిరం కడుతున్నప్పుడు ఆ రాళ్ళన్నీ కూడా చాలా కట్ చేశారు. చేస్తే కొంత కట్ చేసిన పీసులన్నీ కూడా పక్కన పడేశారు. అవి కూడా ఉపయోగించడానికి ఉపయోగపడతాయి, కానీ అవి వీళ్ళకు పనికిరావు, ఎవరికో ఒకళ్ళకి పనికి వస్తాయి. అవన్నీ వ్యర్థం, పడేశారు కదా. అవన్నీ పనికిరానివన్నీ ఏం చేస్తాం? మనం మళ్ళా డబ్బులు ఇచ్చి బయటకు పడేస్తాం. ఈరోజు నీవు నేను దేవుని చేత నిర్మాణమైన నీవు నేను, ఘనుడైన ఒకడు మనల్ని నిర్మించాడు. సామాన్యమైన ఆర్కిటెక్ట్ కాదు. ఈ రోజున నిపుణత లేని నిర్మాణకుడు కాదు మనల్ని నిర్మించింది. మనం నిర్మించిన వాడు నైపుణ్యం గలవాడు కదా. మనం నిర్మించిన వాడు జ్ఞానం గలవాడు. ఆయన ఓటి పాత్రలను తయారు చేయాలి, పనికిరాని వాటిని తయారు చేయాలి. ప్రతి ఒక్కరిని పనికొచ్చే పాత్రలుగానే తయారు చేశారు. ఇంత గొప్ప దేవుని యొక్క ఉద్దేశాలు ఈ రోజున మానవులు తెలుసుకోలేకపోతున్నారు. ఒక మాట యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి ప్రియులారా, 55వ అధ్యాయం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం. నా తలంపులు మీ తలంపుల కంటే శ్రేష్టమైనవి అన్నాడు కదా. 9వ వచనం, 55 9వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవలు కంటే మా త్రోవలు అన్నాడు. ప్రియులారా గమనించండి, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. 8వ వచనములు కదా. మీ తలంపులు, మీ త్రోవలు, మీ మార్గములు. ప్రియులారా, మీ మార్గములు వేరు, నా మార్గములు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తున్నామే, 6వ వచనంలో, నరుని హృదయములోని ఆలోచనలు, తలంపులు, ఊహలు కేవలము చెడ్డవి అన్నాడు. 1వ అధ్యాయంలో శ్రేష్టంగా 2వ అధ్యాయంలో శ్రేష్టంగా నిర్మించబడిన మానవుడు 6వ అధ్యాయానికి వచ్చేసరికి వారి హృదయము, ఆ హృదయములో ఆలోచనలు, ఆ ఆలోచనలో తలంపులు, ఆ తలంపులలో ఊహలు కేవలము చెడ్డవి అన్నాడు. మానవుడు చెడిపోయాడు. ఆదికాండం 6వ అధ్యాయంలోనే మానవుడు చెడిపోయాడు. చూడండి, ఆ మాట అక్కడ చూపిస్తాను, చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహాంతయు కేవలము చెడ్డది. ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. హృదయంలో ఏం పుట్టింది? ఆలోచన పుట్టింది. ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ముందుగా ఊహ. 3 భాగాలు ఇవి. హృదయంలో కొన్ని పుట్టినాయి,
వాటిని ఏమంటారు? ఆలోచనలు అంటారు. ఈ ఆలోచనలను ఎట్లా పుట్టినట్టు ఊహలు. కొన్ని ఊహలు ఎలా ఉంటాయంటే ఊహాజనితంగా ఉంటాయి. అవి యథార్థంగా ఉండవు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే గాలి మేడలు కడుతూ ఉంటాం కదా, 4 అంతస్తులు కడితే బాగుంది. మన మానవ నైజం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చర్చి నుంచి అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటాం. దారిలో ఎక్కడైనా ఒక 4 అంతస్తులు ఇల్లు కనపడితే దాన్ని పదే పదే చూస్తాం. దీనికంటే 5వ అంతస్తు కడితే బాగుండు అనిపిస్తుంది. ఇక సహోదరులు అయితే చెప్పడానికి వీలేదు. చర్చిలో కూడా దానికంటే గొప్ప చీర ఇంకోటి కొనుక్కుంటే బాగుండు. ఇవే మన ఊహలన్నీ. వెంటనే హృదయం లోపల ఆలోచనలు పరంపర, ఆలోచనల పరంపర అంటారు కదా, ఈ ఆలోచనల పరంపర. ఇవి మనం వాక్యం వింటూనే ఉంటాములే కానీ మనస్సు ఎక్కడెక్కడో, ఏ దేశాల్లోనో, ఏదో వస్తువుల మీదో, ఎక్కడో ఏ సుఖాల మీదో, ఏ ఆలోచనల మీద, ఏ అందాల మీదో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కనుక దేవుని గ్రంథంలో 6వ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏమిటంటే నరుల హృదయంలో ఆలోచనలోని ఊహలు కేవలం చెడ్డవి. మంచివి కూడా ఉన్నాయి. ఊహలు మంచివి ఉంటాయి, ఆలోచనలు మంచివి ఉంటాయి. అందుకే ప్రవక్తలు చెప్తున్నారు కదా, హృదయము అన్నిటికంటే జాగ్రత్త, మోసపోతావు, మిస్లీడ్ చేస్తుంది. ఎందుకో ఒక మానవుడు మీ తలంపుల కంటే నా తలంపులు గొప్పవి అన్నాడు, మీ మార్గముల కంటే నా మార్గములు గొప్పవి అన్నాడు. ఇంత శ్రేష్టమైన దేవుడు ఒక నిర్మాణాన్ని చేపట్టి ఆయన చేత్తో మనల్ని నిర్మిస్తే, ఇదిగో నీ చేతులు నన్ను నిర్మించినవి అన్నాడు. నీ చేతులు ఆయన చేతులతో నిర్మించాడు. పక్షులని కలుగునుగాక అన్నాడు, నక్షత్రములను కలుగునుగాక అన్నాడు, చెట్లను కలుగునుగాక అన్నాడు, సూర్య చంద్ర నక్షత్రాలన్నిటినీ కలుగునుగాక అన్నాడు. కానీ నిన్ను నన్ను నిర్మించినప్పుడు కలుగునుగాక అనలేదు. ఆయన చేతులు మనల్ని, ఇదిగో నా చేతులు మిమ్మల్ని నిర్మించినవి. అయినా మానవుడు దేవునికి ఇష్టం లేనివాడు అయ్యాడు. ద్వితీయోపదేశ కాండము గ్రంథము 28వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము గ్రంథము 28వ అధ్యాయం. మనల్ని ఎందుకు నిర్మాణం చేశాడో తెలుసా? 28వ అధ్యాయం. ఆయన ఉద్దేశం మన ఎడల, ఆయన ఉద్దేశం 14వ వచనంలో చూస్తున్నాం. చూడండి, ఇక్కడ ద్వితీయోపదేశ కాండము గ్రంథము 28వ అధ్యాయము. దాని తర్వాత మాట, నీవు పైవాడవు. చివరి మాట 14వ వచనం చివరి లైన్ ఒకసారి చూడండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉందువు గాని క్రిందవాడవుగా ఉండవు. తలగా నిర్మించాడు కానీ తోకగా నిర్మించలేదు. నిన్ను పైవాడుగా ఉంచాడు కానీ క్రిందివాడుగా ఉంచడానికి దేవుడు నిర్మాణం చేయలేదు. ఈ పైవాడు కిందకెళ్ళా వచ్చాడు, కిందకి జారిపోయాడే, దిగజారిపోయాడే. ఆ బాప్తిసం తీసుకున్న దినాల్లో ఉన్న ఆ ఉత్సాహం పోయిందే. ఆ మొదటి దినాల్లో, రక్షించబడిన మొదటి దినాల్లో ఉన్న ఆనందం పోయింది. ఎందుకు కోల్పోయాం? కారణం ఏంటి? దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? దేవుడు మనకేమైనా చేయకుండా ఉన్నాడా? దేవుడు మనల్ని ప్రేమించకుండా ఉన్నాడా? దేవుని దగ్గర మనం అన్ని పొందుతూనే ఉన్నామే. అన్ని పొందుతూనే ఉండి కూడా మనం ఎందుకు దిగజారిపోతున్నాం? దినానికి మనం భక్తిలో దిగజారిపోతున్నాం ఎందుకు? నిన్ను తలగా ఉంచాలని ఇష్టపడిన ఓ మానవుడా, నువ్వు తోకగా మారిపోయావి. నిన్ను పైవాడిగా ఉంచాలని ఇష్టపడితే నువ్వు క్రిందివాడిగా దిగజారిపోయావి. మనం చరిత్రలో 2 వ్యక్తులు మనం గమనిస్తున్నాం. ఇద్దరు పేర్లు ఒకటే. సౌలు అను 2 వ్యక్తులు ఉన్నారు. సౌలు అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు పేర్లు ఒకటే. సౌలు అనగా దేవుని చేత ప్రేమించబడినవాడు, దేవుని చేత పిలువబడినవాడు. దేవుడు ప్రేమించి వారిని పిలిచాడు. ఇద్దరిని కూడా ఒకే పేరు కలిగిన ఇద్దరిని పిలిచాడు. వాళ్ళ సిమిలారిటీస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇద్దరు కూడా బెన్యామీను గోత్రికులే, ఒకే గోత్రము. యాకోబు యొక్క 12 గోత్రాలలో ఇద్దరు బెన్యామీను గోత్రికులే. 2, వారిద్దరూ యవన కాలంలోనే దేవుని చేత పిలువబడ్డారు.
చాలా యవనస్తులై ఉండగానే దేవుని చేత పిలువబడ్డారు. దేవుని పిలుపులో తేడా ఏమి లేదు, ఇద్దరిని ఒకే రకంగా పిలిచాడు. ఇద్దరు పేర్లు ఒకటే, ఇద్దరు గోత్రములు ఒకటే, ఇద్దరు వయసులు ఒకటే, దేవుని యొక్క ఉద్దేశాలు కూడా వారి ఎడల ఒకటే. ఏమైపోయారు? వారి ఆరంభం ఏంటి, వారి అంతం ఏంటి? సౌలు అను ఒక్కనేని ఇశ్రాయేలు ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత వారు రాజును కోరుకున్నప్పుడు దేవుడు సమూయేలును పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలులో ఒక అభిషేకించమన్నాడు. పొలాల్లో దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే ఆ దేవుడు ఎవరిని చూపిస్తాడో తెలియదు. అభిషేకించి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడానికి ఎవరో తెలియదు, సమూయేలుకు తెలియదు. నడిచిపోతూ పోతూ పోతూ ఉన్నాడు. ఆ సౌలు అనే ఒక ఆయన ఎదురొచ్చాడు. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఇటురా అన్నాడు. ఈ సౌలును చూస్తే ఎట్లా ఉన్నాడు తెలుసునా? బహు అందమైన వాడు, ఎత్తైన వాడు, సొగసైన జుట్టు గలవాడు. ఇశ్రాయేలులో ఇంతకంటే ఫిజిక్ గలవాడు ఎవడు లేడు. ఆయన చూసి దేవుడు ఈయన కాక ఇంకెవరు కోరుకుంటాడు, నువ్వు రా అని పిలిచాడు. బాబు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను మా తండ్రి గాడిదలు తప్పిపోయినాయి, నేను గాడిదలు ఎత్తుకుంటూ వెళ్తున్నాను అన్నాడు. సో సమూయేలు ఏమంటాడు? నీ గాడిదలు వస్తాయిలే, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నీ గాడిదన కాదు, నువ్వు నిన్ను పిలుస్తున్నాడు రమ్మన్నాడు. ఏంటి సమస్య అంటే, ఇశ్రాయేలుకు రాజుగా కావాలి, నువ్వు రాజుగా అభిషేకించబడతావు అని ఆయన తల మీద నూనె పోసి అభిషేకించాడు. ఈ లోపల దాసులు వచ్చారు. దాసులు వచ్చి, అయ్యా మీ గాడిదలు ఇంటికి వచ్చినాయి అని చెప్పారు. వెతకడానికి వెళ్ళిన గాడిదలు ఇంటికి వెళ్ళిపోయినాయి. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలని పిలిచాడు, రాజుగా ఉండడానికి పిలిచాడు. ఈ రాజుగా ఉండవలసిన సౌలు, రాజుగా దేవుడు అభిషేకించి పిలిచిన సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమయ్యాడు? ఆయన అంతములో ఒక మాట నేను చూపిస్తాను చూడండి ప్రియులారా. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సౌలు అనువాడు అంతములో ఏమన్నాడు? సమూయేలు మొదటి గ్రంథంలో ఒక మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. 26వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనం. 21వ వచనం. అందుకు సౌలు, ఎవరు ఈ సౌలు? ఎవరు? సమూయేలు పిలిచి అభిషేకించి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాడే, ఇశ్రాయేలు యొక్క మొదటి రాజు, సింహాసనం మీద మొదటి రాజు. ప్రియులారా, రెండు విషయాలు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఒక ప్రణాళిక కలిగిన వాడు, భూమి మీద మానవుల ఏడలో ఒక ప్రణాళిక కలిగిన వాడు. రెండు సంగతులు ఉన్నాయి. ఒకటి భూలోక సంబంధమైన రాజ్య పరిపాలన, రెండు పరలోక సంబంధమైన రాజ్య పరిపాలన. భూలోక సంబంధమైన రాజ్య పరిపాలన ఇచ్చాడు, పరలోక సంబంధమైన రాజ్య పరిపాలన ఇచ్చాడు. ఇశ్రాయేలును తన జ్యేష్ఠపుత్రుడుగా 4వ అధ్యాయం నిర్గమకాండం గ్రంథంలో చెప్పాడు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. మనమందరం దత్తపుత్రులం, ఆయన చేత పిలువబడిన వాడు. అన్య జనులమైన మనలను ఆయన దత్తపుత్రులుగా స్వీకరించాడు అని మనం చదువుతున్నాం. దేవుడు మనలను తన పరిపాలనలో భూలోక సంబంధమైన పరిపాలన మనకిచ్చాడు. అందుకే దావీదుకి ఏమన్నా అంటే, నీ గర్భము నుండి నీ సింహాసనం మీద ఒకడు ఉండకపోడు అన్నాడు. భూమి మీద వాగ్దానం చేశాడు. ఆ సంతానము క్రీస్తు అన్నాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తున్నాం, గలతీ పత్రికలో చూస్తున్నాం. ఆ సంతానము క్రీస్తు. ప్రియులారా, భూలోక సంబంధమైన ఒక రాజ్య పరిపాలన దేవుడిచ్చాడు, పరలోక సంబంధమైన రాజ్య పరిపాలన దేవుడిచ్చాడు. భూలోక పరిపాలన కొరకై పిలువబడిన మొదటి మానవుడైన సౌలు ఏమయ్యాడు? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? 21వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైన దానిగా ఉండిన దాన్ని బట్టి నేనిక కీడు చేయను. దావీదా, నాయనా, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడనై నేను బహు తప్పు చేసి తిని. ఓ దేవుని చేత పిలువబడిన సౌలు అను మహారాజా, ఎందుకు నేను వెర్రివాడనంటున్నావు? గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి.
కర్రవి ఉన్నాయి, గడ్డి ఉన్నాయి. దేవుని యొక్క పరిపాలనలో దేవుని చేత వినియోగించబడవలసిన ఒక పాత్ర, సౌలు అని ఒక పాత్ర జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు కదా. దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు కదా. యాజకులు చేయవలసిన అర్పణలో సౌలు బలిపీఠం దగ్గరికి వెళ్ళాడు. లేదా దేవుని యొక్క ప్రవక్తల యొక్క దేవుని యొక్క విచారణ చేయవలసిన వాడు కర్ణపిశాచముల దగ్గరికి వెళ్ళాడు, శోధకాండ్ర దగ్గరికి వెళ్ళాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చబడవలసిన ఒక రాజు దేవుని యొక్క ఉద్దేశాలు భంగం చేసినందుచేత దేవుడు త్రోసివేశాడు. కనుకనే సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడంటే, నేను త్రోసివేసిన వాడిని ఎంతకాలం నీవు సింహాసనం మీద ఉంచుతావు, తీసేయి. ఈరోజు నిన్ను నన్ను కూడా పేరు పెట్టి పిలిచాడు. దేవుని చేతిలో వాడబడకపోతే తీసేస్తాడు, ఆ పాత్రను వదిలేస్తాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఈ సౌలు ఆరంభం దేవుడు బహుగా బలంగా ఆరంభించాడులే గాని చివరికి పతనమై తన సాక్ష్యాన్ని తానే చెప్పుకుంటున్నాడు. నేను పాపిని, నేను వెర్రివాణ్ణి అంటున్నాడు. నేను వెర్రివాడిని అంటున్నాడు. మరి ఒక సౌలు ఉన్నాడు. యవన కాలములోనే 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, లేదా 7వ అధ్యాయంలో అపొస్తలుల కార్యముల గ్రంథంలో చూస్తున్నాం. చివరి మాటలో సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద అతని వస్త్రములు పెట్టిరి. స్టెఫను యొక్క వస్త్రములు సౌలు అను ఒక యవనస్తుని పాదముల యొద్ద పెట్టిరి. బెన్యామీను గోత్రికుడను, నిష్ఠ విషయములో పరిసయుడను, గమలీయేలు పాదముల యొక్క విద్య అభ్యసించిన వాడిని, ఇదిగో ఈ మార్గములో ఉన్న వారిని హింసించడానికై అధికార పత్రములు పొందిన వాడిని. నా ఆరంభ జీవితం ఎటువంటిదో తెలుసా? ఈ సౌలు రెండవ సౌలు చెప్పుకుంటున్నాడు. హానికరుడను, హింసకరుడను, పాపులలో ప్రధానమైన పాపిని అయినను దేవుడు విశేషమైన కనికరము చేత కనికరించబడ్డాను. పాపంలో ఉన్న దేవుడు నన్ను పిలిచాడు అని ఈ సౌలు తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. మరొక సౌలు ఆరంభం బహుభయంకరం. సౌలు అను యవనస్తుడు క్రైస్తవులను హింసించుటే తనకు జీవనాధారమైనట్టుగా ప్రవర్తించాడు. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం తన జీవనాధారంగా చేసుకున్నాడు. సంగమునకు హింస ఈ సౌలు ద్వారా ఎందరిని చంపించాడో, ఎందరిని చెరసాలలో వేశాడో, ఎందరిని కొరడాలతో కొట్టించాడు. భయంకరమైన జీవితం కలిగిన సౌలు దమస్కు మార్గంలో ప్రయాణంలో ఉన్న ఆ సౌలును ప్రభువు పిలిచాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం మీరు చదువుకోండి. అగ్రిప్ప రాజు దగ్గర సౌలు మాట్లాడుతున్నాడు. అగ్రిప్ప రాజా, నేను దమస్కు మార్గంలో వెళుతుండగా ఆకాశము నుండి నాకు వచ్చిన పిలుపునకు నేను అవిధేయుడను కాలేదు. సౌలా సౌలా, నీవేనా నన్ను హింసిస్తున్నావు అని ఆకాశం నుండి నాకు స్వరము వినపడగా ఆ స్వరానికి నేను అవిధేయుడను కాలేదు. ప్రభువా, నీవెవరు అని నేను అడగగా నీవు హింసించుతున్న క్రీస్తును అని చెప్పాడు. అక్కడేమంటున్నాడు తెలుసునా? లేచి నిలబడు, రాజుల ఎదుటను, ప్రధానుల ఎదుటను, అధికారుల ఎదుటను నా నామము భరించుటకై నేను ఏర్పరచుకుని నా సాధనమై ఉన్నావు అన్నాడు కదా. నీవెవరు? నీవు నా సాధనము, నా పనిముట్టుగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఒక పాత్రగా నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలిసిన, నా నామము నిమిత్తమై నీవు సమస్తమైన హింస పొందడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. ప్రియులారా, ఇద్దరు సౌలుల యొక్క జీవితం. ఒకడేమంటున్నాడు? రాజుగా సింహాసనం మీద దర్పంతో కూర్చున్నాడులే గాని అంతములో నేను పాపము చేసి తిని, నేను వెర్రివాడను. ఈ సౌలు ఏమంటున్నాడు? ప్రారంభంలో హానికరుడను, హింసకరుడను, దోషకుడను అన్నాడే. తిమోతి 2వ పత్రికలో ఒక మాట చూడండి. ఈ సౌలు ఏమంటాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ఆ పైన 6వ వచనం చివరి మాట కూడా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మరణానికి ముందు ఒక సాక్ష్యం,
మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఒక నీతి కిరీటం. ఇద్దరు సౌలుల జీవితాలు, ఇద్దరిని దేవుడే నిర్మాణం చేశాడు. తన పని కొరకే వినియోగించుకోవాలనే నిర్మాణం చేశాడు. ఒక సౌలు కిరీటం పోగొట్టుకున్నాడు, మరి ఒక సౌలు కిరీటాన్ని సంపాదించుకున్నాడు. ఒక సౌలు కిరీటాన్ని పోగొట్టుకున్నాడు, మరి ఒక సౌలు కిరీటాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు నీకు నాకు దేవుడు కిరీటాలు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. పరలోక రాజ్యంలో బహుమానాలు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. మనం ఎలాంటి పాత్రలం? మనం ఎలాంటి పాత్రలం? దేవుని చేత వినియోగించబడుతున్నామా? అది ప్రతి సత్కార్యమునకు యజమానులు వాడుకునే అర్హమైన పాత్ర అన్నాడు కదా. తిమోతి పత్రికలో మీరు చదువుకోండి. ప్రతి సత్కార్యమునకు యజమానుడు వాడుకునే అర్హమైన పాత్రగా మీరు ఉండాలి. యు హ్యావ్ టు క్వాలిఫై. మీరు అర్హమైన పాత్ర. అర్హులు కాని వారిని దేవుడు వాడుకోడు అంతే. దేవుడు కొందరిని నెట్టివేస్తాడు. కారణం ఏంటంటే నువ్వు అర్హుడు కాదు కనుకనే. దేవుడు పని పిల్లను రాజుల గ్రంథంలో నయమాను దగ్గర హెచ్చించలేదా? ఏం చదువుకుంది? ఏం మాట్లాడగలదు? ఏం చేయగలదు? అర్హమైన పాత్ర. దేవుని దృష్టిలో అర్హమైన పాత్ర. దేవుని దృష్టిలో అర్హమైన పాత్రను దేవుడు వినియోగిస్తూనే ఉంటాడు. ఈరోజు మనల్ని వినియోగించలేదంటే కారణం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎదుటివాడి తప్పులు చూస్తూ ఉంటాం. వాడేం తప్పు చేస్తున్నాడు, వీడేం తప్పు చేస్తున్నాడు, వాడెట్లా మాట్లాడాడు, వీడెట్లా మాట్లాడాడు, ఇవన్నీ కావాలి మనకి. ఫస్ట్ నువ్వు నిలబడు. నీ గొడవలు, నీ లోపల సంగతులు నీకు అర్థం చేసుకో. నీవెవరో నువ్వు అర్థం చేసుకో. నీవెవరో నీకు అర్థం కాదు, కానీ లోకమంతా ఎవరో కావాలి. లోకమంతా ఎలా ఉందో కావాలి. ఎవరికి కావాలి? ఈ లోకమంతా చూడడానికి ప్రయాసపడి మొత్తాన్ని పోగొట్టుకొని త్రోసేయబడితే నీ వలన నీకేం ప్రయోజనం? దేవునికి నీ వలన దేవునికి ఏం ప్రయోజనం? ఈరోజు ఇద్దరు సౌలుల జీవితాలు ఆరంభంలో వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ ముగింపులో కూడా మనం గమనించినట్లయితే ఒకడు కిరీటం పోగొట్టుకున్నాడు, ఒకడు కిరీటాన్ని ధరించుకున్నాడు. ఈరోజు నన్ను దేవుడు ఒక మంచి పాత్రగానే నిర్మాణం చేశాడు. కానీ దేవునికి ఉద్దేశాలు మనం చదివాము, ఇందాక చదివామే. నిన్ను తలగా ఉంచాలనుకున్నాను కానీ నిన్ను తోకగా, నిన్ను పైవాడిగా ఉంచాలనుకున్నాను కానీ క్రిందవాడిగా ఉంచలేదు. ఎందుకు వ్యర్థమైన ఆలోచనతో దిగజారిపోతున్నాం? కిందకు దిగజారిపోతున్నాం. మన జీవితాలు దిగజారిపోతున్నాయి. మనమే నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ప్రియులారా, ఒకటి రెండు సంగతులు మనం త్వరగా ఆలోచన చేద్దాం. గమనించండి. రోమీలకు రాసిన పత్రికలో ఇప్పుడు మనం ఏం చేయాలి? 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. లోబడుటకు మిమ్మల్ని మీరు దేనికి అప్పగించుకుంటారో దానికి మీరు దాసులు. 6వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నా, చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, గమనించండి, మీరు పాపమునకు దాసులై ఉంటిరి అంటే ఉన్నారంతే. నేనెప్పుడు పాపం నేనెప్పుడు అని అనటానికి లేదు. నీతిమంతుడు లేడు, ఒక్కడైనాను లేడు. అందరూ పాపం చేశారు. ఆదామును బట్టి రోమపత్రిక 5వ అధ్యాయం మనం చూస్తున్నామే. ఒకరి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ప్రవేశించింది. లోకములోని కంటే లోకం మనమే. బురదాడు అప్పారావు అంటాడు కదా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు. లోకములోనికి ప్రవేశించింది అంటే మనుషుల్లోకి ప్రవేశించింది. ఒకరి ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించనో మరి ఒకరి ద్వారా రక్షణ ప్రవేశించింది. యేసుక్రీస్తు ఆదాము, మొదటి ఆదాము, కడపటి ఆదాము. ఇక్కడ ఏమంటున్నాడు? 6వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నా, చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. రెండు సంగతులు నిజమే. ఒకప్పుడు మనం పాపానికి దాసులం అయిపోయాం, కంట్రోల్ చేసుకోలేకపోయాం. ఆలోచనలు కంట్రోల్ కావు. కొన్నిసార్లు కొంతమందికి మాటలు కంట్రోల్ కావు.
కొంతమందికి ప్రవర్తన కంట్రోల్ కాదు. కంట్రోల్ కాదు కానీ కంట్రోల్ చేసే వాక్యం మనకుంది. మెడిసిన్ మన దగ్గర ఉంది, దానికి మందు మన దగ్గర ఉంది. ఆ మందు దగ్గరకు వస్తే నీ జబ్బు బాగైద్ది. కానీ చాలామంది ఆ జబ్బులో ఉండటానికి ఆనందపడుతున్నారు. ఆ జబ్బే శ్రేష్టం. ప్రియులారా గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు? లోబట్టుకు మీరు దేనికి మిమ్మల్ని మీరు అప్పగించుకుంటారో దానికి మీరు దాసులై ఉన్నారు. ఇప్పుడు వాక్యానికి లోబడ్డారు. మీరు ఆ పాపము నుండి శాపము నుండి బయటకు రావడానికి అవకాశం ఉంది. దెర్ ఇస్ ఛాన్స్. భూమి మీద మనం మరణం అయిపోతే ఆ ఛాన్స్ పోగొట్టుకుంటాం. అరే రే రే ఎంతకాలం చెప్పామండి, రేపు నమ్ముతాలే అన్నాడు. మళ్ళీ మూడోసారి వెళ్తే మా పిల్లోడికి ఉద్యోగం వస్తే నమ్ముతానులే అన్నాడు. ఉద్యోగం వచ్చింది. పెళ్ళైతే నమ్ముతానులే అన్నాడు. పెళ్ళయింది. పిల్లలు పుడితే నమ్ముతానులే అన్నాడు. పిల్లలు పుట్టారు. పిల్లోడికి అన్నప్రాసం చేస్తే నమ్ముతానులే అన్నాడు. అన్నప్రాసం చేయకముందే పోయాడు. ఎన్నిసార్లు వాయిదా వేస్తాం? దేవుడు నిన్ను నీతికి పాత్రంగా చేయాలని ఇష్టపడుతుంటే దేవుడు సౌకర్యాలన్నీ నీ ముందు ఉంచి నేడు జీవము మరణమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడా లేదా? ఉంచిన దాన్ని ఆ మందును నువ్వు కనుక్కోలేక వెళ్ళిపోతే దేవుడు నీకేం ప్రయోజనం అవుతాడు? దేవునికి నువ్వెలా ప్రయోజనం అవుతావు? ప్రియులారా ఆలోచన చేద్దాం. మీరు అప్పగించుకున్నారా? నేను ఒక 5 సంగతులు మీ ఎదుట ఉంచి నేను ముగిస్తాను, త్వరగా ముగిస్తాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మానవులను అందరినీ సమానంగానే నిర్మాణం చేశాడు. కానీ ఈ పాత్రలు కొన్ని ఇర్మీయా గ్రంథంలో చూస్తున్నా. కుమ్మరివాని ఇంట ఒక కొండ చేస్తున్నప్పుడు కొన్ని వంకర పోయినాయి. ఆ కొండ నన్ను ఎందుకు వంకరగా చేశావు అని అడిగిద్దా? నన్ను ఎందుకు పగలగొచ్చావు అనిద్దా? ప్రియులారా దేవుడు కొన్ని పాత్రలు చేశాడు. మంచి పాత్రగానే మానవులందరినీ చేశాడు. ఆదాముని చేసినప్పుడు తన పోలిక చొప్పున తన రూపమందు కదా, తన పోలిక చొప్పున. పోలిక దేవునిదైతే దేవుని పోలికలో ఏమైనా లోపం ఉంటుందా? దేవుని రూపంలో ఆదాము చేయబడితే ఆ ఆదాము రూపంలో తేడా ఏమన్నా ఉంటుందా? ఏం ఉండకూడదు. కానీ ఎట్లా ఆ పండు తిన్నాడు? ఆ పండు ఎట్లా తిన్నాడు? తిన్నాడు అనేది వాస్తవం. ప్రియులారా ఒక 5 పాత్రలు దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనమే. ఈ 5 కలిపితే ఉండే పాత్ర ఒక పాత్ర. ఆ పాత్ర మొత్తం మనమే. దాన్ని దేవుడు ఎట్లా బాగు చేశాడో చెప్తాను. నేను త్వరగా రోమపత్రికలో 9వ అధ్యాయానికి రండి. త్వరగా వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం లేదా 21వ వచనం. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతను చేయుటకు మంటి మీద కుమ్మరి యొక్కి అధికారము లేదా? అలాగన దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటము. ప్రియులారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఘటం అంటే కుండ అంటే కుండ అనుకోబాకండి, మనమే. ఆ కుండలో ఎవరు? మనమే. ఇక్కడ ఏమన్నాడు? ఒకటవ పాత్ర. ఆ ఘటం ఏంటంటే ఉగ్రతాపాత్రమైన ఘటము. ఆ కుండ లేదా మానవుడి మీద ఇక దేవుని కోపం రగిలిపోతుంది. ఎన్నిసార్లు చెప్పినా వాడు రాడు, ఎంత చెప్పినా వినడు, సాకులు చెప్తాడు. ఈరోజు విశ్వాసులు కూడా లేండి, చాలామంది రొట్టె విరుస్తున్నారు, బల్లలో పాల్గొంటున్నారు, దేవా అంటున్నారు, ఇంటికి వెళ్తే అట్టట్టే ఉంటున్నారు. ఇక్కడ ఒక రకంగా అక్కడ ఒక రకంగా ఉంటున్నారు. ఎట్లా దేవుడు రావాలంటే ఎట్లా వస్తాడు? ఇక్కడ ఏమన్నాడు? ఉగ్రతాపాత్రమైన ఘటము. ఒక వ్యక్తిని గురించి మీకు చెప్తాను. ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఒక ఆయన ఉన్నాడు. ఫ్రెంచ్ ఫిలాసఫర్. ఆ ఫిలాసఫరు నాస్తికుడు అన్నమాట. ఆయన గొప్ప నాస్తికుడు. ఆ నాస్తికుడు ఎప్పుడు కూడా ఏమంటాడంటే దేవుడు లేడు, దెయ్యం లేదు. ఆయన పేరు వాల్టర్.
వాల్టర్ అనే ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఉన్నాడు. దేవుడు లేడు, దేవుడు లేడు. అతను ఏం చేశాడంటే ప్రతి సంఘానికి వెళ్ళి మీటింగ్ పెట్టేవాడు. వీళ్ళు చెప్పేదంతా తప్పు, వీళ్ళు చెప్పేదంతా యేసుక్రీస్తు లేడు, సంఘం లేదు, ఎత్తబడటం లేదు, ఎవరు పైకి వెళ్ళరు, ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే చచ్చిపోవాలి. ఇది అతని యొక్క ఉద్దేశం. జీవితకాలం అంతా ప్రతి చర్చి దగ్గరికి వెళ్ళి చర్చ అయిపోతానే బయటకు కొంతమంది పిలిచి ఇదంతా ఒట్టిది అని చెప్తాడు. వాస్తవంగా జరిగిన సంగతి. ఫ్రెంచ్ ఫిలాసఫర్ వాల్టర్ అని ఆయన చనిపోయే రోజు ఒకటి వచ్చింది. పెద్ద జబ్బు చేసి చనిపోతున్నాడు, మరణ పడకలో ఉన్నాడు. మరణ పడకలో ఉండగా చివరి గడియల్లో ఆయనకి ఎందుకో ఒక ప్రేరణ వచ్చింది. అరే నేనేందు నరకానికి వెళ్తున్నాను, ఆయన కళ్ళకు కనపడుతుంది అనమాట. నేనేందు నరకానికి వెళ్తున్నాను, యేసుక్రీస్తుని దేవుడు కాదన్నానే, నేను ఏ రాజ్యం లేదన్నానే, నేను ఇప్పుడు చచ్చిపోయి నరకానికి వెళ్తున్నానే. పెద్ద కేకలు పెడుతున్నాడు. అయ్యో యేసు ప్రభువా నన్ను నరకం నుంచి తప్పించు. మరణంలో ఒకే రోజున చివరి ఘడియలో యేసుక్రీస్తును ప్రకటించాడు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నా జీవితం అంతా దేవుడు లేడు అని వాదించాను. ఈ రోజున నేను నరకానికి వెళ్తున్న సంగతి నాకు అర్థమైంది. నరకము తప్పించుకోవాలి. ఈరోజు ప్రియులారా, నీవు నేను కూడా చాలా దినాలు దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉంది. దేవుని యొక్క ఉగ్రత, అవిధేయులైన వారి మీద ఆయన ఉగ్రత చూపించాడు. పూర్వకాలములో నోహు దినములలో దేవుని యొక్క ఉగ్రత, జలప్రళయం రప్పించాడు. పూర్వ దినములలో దేవుని యొక్క ఉగ్రత ఆదామును త్రోసివేశాడు. పూర్వ దినములలో దేవుని యొక్క ఉగ్రత ఆకానును శపించి రాళ్లతో కొట్టించాడు. పూర్వ దినములలో దేవుని యొక్క ఉగ్రత సౌలును సింహాసనం భ్రష్టుని చేశాడు. అర్ధాంతరంగా చచ్చిపోయాడు కదా, యుద్ధంలో చనిపోయాడు. ఆ యుద్ధంలో దావీదు లేడులేండి, ఆ యుద్ధ స్థలంలో దావీదు లేడు. దేవుడు ఆ యుద్ధ రంగంలో లేకుండా దావీదుని పక్కకు పంపించాడు. నో, ఆయన మరణానికి నువ్వు సాక్షిగా ఉండకూడదు, ఆ మరణ స్థలంలో నువ్వు ఉండకూడదని దేవుడు పక్కకు పంపించేశాడు. వేరొక యుద్ధానికి పంపించాడు. ప్రియులారా, ఆలోచన చేద్దాం. ఉగ్రతా పాత్రలో 1వ పాత్ర ఉగ్రతా పాత్ర. మరి ఒక మాట చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథంలో 4 పాత్రలు ఉన్నాయి. త్వరగా నేను చూపించి ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము. దీనిలో 34వ వచనం చదువుతున్నాను. 34వ వచనం. బబులోను రాజైన నెబుకద్నెజరు మమ్మను మింగివేశాను, మమ్మను నుగ్గు చేశాను, మమ్మను వట్టి కుండవలే చేశాను. వట్టి కుండ, ఖాళీ పాత్ర. 1వ పాత్ర ఏంటి? ఉగ్రత పాత్ర. 2వ పాత్ర ఏంటి? ఖాళీ పాత్ర. వట్టి కుండ. బబులోను రాజు మమ్మలను వట్టి కుండగా చేశాను. ఏమి లేదు మనకి, చెప్పుకోవడానికి ఏమి లేదు. ఖాళీ పాత్ర, వట్టి పాత్ర. మనకు చరిత్రలో, నేనేం చెప్తున్నానంటే, చరిత్రలో గొప్పవాళ్ళుగా పిలువబడిన అనేకులు, వాల్టర్ ఫ్రెంచ్ ఫిలాసఫర్, ప్రపంచమంతా ఆయన చాలా గొప్పవాడుగా ఎంచుకున్నారు. ఖాళీ పాత్ర, ఒక పాత్రను మనం చూపిస్తాం. మాసిదోనియా రాజు, ద కింగ్ ఆఫ్ మాసిదోనియా, అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన పరిపాలించిన రాజ్యాన్ని మాసిదోనియా రాజ్యం అంటారు. ఆయన తండ్రి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఆ పట్టణానికి పేరు, వాళ్ళ తండ్రి పేరు ఫిలిప్పు. మనకు తెలుసు అలెగ్జాండర్ చాలా చిన్న వయసులో చచ్చిపోయాడు, 30 ఏళ్ళగా చచ్చిపోయాడు. పరిపాలన చేసింది 10 ఏళ్ళే, 10 ఇయర్సే. ప్రపంచ అధిపతి అలెగ్జాండర్ అనరు, ఆయన పేరేంటి? అలెగ్జాండర్ ది గ్రేట్.
బహు గొప్పవాడు. అలా వాళ్ళ తండ్రి ఫిలిప్పు మూడో భార్య కొడుకు. ఫిలిప్కి 7వ భార్య ఒక ఆమె క్లియోపాట్రా. చరిత్రలో షేక్స్పియర్ రాశాడు క్లియోపాట్రా ఫిలిప్ భార్య, 7వ భార్య. ఇప్పుడు రాజ్యం ఎవరు తీసుకోవాలనే దగ్గర 7వ భార్య కుమారుడికి 3వ భార్య కుమారుడికి పోటీ వచ్చింది. క్లియోపాట్రా కుమారుడిని రాజ్యంలో రాజుగా చేయాలని ఫిలిప్ ఉద్దేశం. కానీ 3వ భార్య కుమారుడైన అలెగ్జాండర్ని చేయాలని మొదటి నుండి ఉద్దేశం. ఈ అంతర్యుద్ధంలో, కుటుంబ యుద్ధంలో ఒక బాడీ గార్డ్ చంపేశాడు, ఫిలిప్ని చంపేశాడు. వాళ్ళ ఇంటికి పెళ్లికి పిలిచి, వాళ్ళ అమ్మాయి పెళ్లికి పిలిచి కత్తితో పొడిచి చంపేశాడు. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు మిగిలారు? రాణులు మిగిలారు. 3వ రాణి అలెగ్జాండర్ తల్లి 7వ భార్య క్లియోపాట్రాను చంపింది, ఆయన కొడుకుని చంపింది, ఈయన సింహాసనం మీద పెట్టింది. నేను ఏం చెప్తున్నానంటే ఇన్ని చేసి ఈయన సింహాసనం ఎక్కాడు. ప్రపంచంలో ఆయన జయించని భూభాగం లేదు. ది గ్రేట్ కింగ్డమ్. ఆయన మించిన అసలు 21వ సంవత్సరంలోనే సిక్, 31కి చచ్చిపోయాడు. ఇంత గొప్పవాడైనా గొప్పగా ప్రణాళికలేసి, కుట్రలు చేసి, హత్యలు చేసి ఒక సింహాసనం ఎక్కి ప్రపంచాన్నంతా సంపాదించుకొని 31వ సంవత్సరంలో చచ్చిపోతుంటే సమాధి పెట్టిలో పెట్టినప్పుడు పిలిచి ఏమన్నాడు తెలిసిన? సమాధికి 2 అటు ఇటు 2 బొక్క కన్నాలు చేయండి, ఈ చెయ్యి అటు పెట్టండి, ఈ చెయ్యి బయటకు పెట్టండి, మనల్ని ఊరేగించేటప్పుడు నా చేతులు 2 ఇట్లా బయటకు ఉండాలి అన్నాడు. ఏంటి కారణం అంటే ఇంత గొప్ప అలెగ్జాండరు ఏమీ లేకుండా పోతున్నాడు. ఏం నా చేతుల్లో ఏమీ లేదు. భూమి మీద ఇల్లు తీసుకెళ్ళానా, బంగారం తీసుకెళ్ళానా, స్థలం తీసుకెళ్ళానా, పక్కింట్లో గజం స్థలం కోసం పోట్లాడితే, ఒక అడుగు ఇటు వచ్చాడని పోట్లాడితే, అన్నదమ్ములతో కొట్లాడితే, నాకంటే ఒక అంగుళం ఎత్తుగా కట్టావు అని కొట్లాడితే, వాస్తు దోషం వచ్చిందని కొట్లాడితే, ఏం తీసుకెళ్తావు? ఈ లోకంలో నుంచి ఏమి తీసుకెళ్తావు? అలెగ్జాండర్ ఏమి తీసుకెళ్ళాడు? ఒట్టి కొండగా చేయబడ్డాం. అన్నీ ఉన్నాయా కానీ ఏమీ లేవు. ఈరోజు నీవు నేను ఒట్టి కొండ. గుర్తుపెట్టుకో, మా సామర్థ్యము మాత్రం మాలో లేదు, దేవుడు మమ్మల్ని నింపాడు అన్నాడు కదా 4వ అధ్యాయంలో, కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మాటలు రాయబడి ఉన్నాయి. మా సామర్థ్యము మాత్రం మాకు లేదు, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఈ మట్టి కుండల్లో దేవుడు తన వాక్యం అనే ఐశ్వర్యాన్ని నింపితే నింపబడ్డాం, అంతే, ఇంకేమీ మనలో లేదు. నింపబడ్డావా? 2 కుండలు చూసుకున్నాం. దేవుని నమ్మనివాడు ఉగ్రత పాత్ర, దేవుని ఎరగనివాడు, ఈ లోక సంపాదన మీద దృష్టి పెట్టినవాడు ఏమి తీసుకొని వెళ్ళడు. మనము ఒట్టి కుండ, ఖాళీ పాత్ర. మరొక పాత్ర ఇర్మీయా గ్రంథంలోనే ఒక మాట చూడండి ప్రియులారా, గమనించండి. 18వ అధ్యాయం 4వ వచనం. 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కొండ వాని చేతిలో పగిలిపోయిన కొండ. మట్టి జిగటం అంటే కదా, మట్టిలో తేడా ఏం లేదు. ఒకే మట్టి నుండి నిర్మించబడ్డాం. ఇక్కడ ఏమన్నాడు 18వ అధ్యాయంలో? కుమ్మరి వాని జిగట మట్టితో చేయుచున్న కొండ ఏమైపోయింది? పగిలిపోయిన కొండ. పగిలిపోతాం ఒకరోజు. మట్టి ఒకటే, చేసేవారి యొక్క ఉద్దేశం ఒకటే. కానీ ఈ పాత్రలో ఉద్దేశాలు పగిలిపోయేటట్టుగా చేస్తున్నాయి. చాలా కుటుంబాలు పగిలిపోతున్నాయి, వ్యక్తులు పగిలిపోతున్నారు. సఖ్యత లేదు కుటుంబాల్లో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, తల్లులకి పిల్లలకి మధ్య సఖ్యత లేదు, బంధువుల మధ్య సఖ్యత లేదు. ఎంతకాలం బ్రతుకుతాం? ఎంతకాలం జీవిస్తాం? ఎవరి కోసం జీవిస్తాం? ఈ లోకంలో
అన్నపానములు కలిగి ఉండి మీరు సంతృష్టి కలిగి ఉండండి అని దేవుని గ్రంథంలో ఉంది. మీరు ఎందుకో ఈ గొడవలో, ఈ జగడాల్లో, ఈ ద్వేషాల్లో సమయం అంతా పోగొట్టుకున్నారే, జీవితం అంతా పోగొట్టుకున్నారే. జీవితం అంతా నలిగి 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 పగబట్టి ద్వేషించి కుమిలి ఈ లోకంలో మనకంటే బలహీనులు ఎవరు లేనట్టుగా ఈ లోకంలో బలహీన కార్యాలన్నీ చేసి పగిలిపోతున్నాం. మనం ఎలా ఉండాలనుకున్నాం అలాగ ఉండలేదు. మనకు తెలుసు, చరిత్రలో ఒక గొప్ప వ్యక్తి ఒక ఆమె ఉంది, మర్లిన్ మన్రో, ఫిల్మ్ యాక్ట్రెస్. ఇక ప్రపంచంలో అందరూ ఆమె ఫోటో పెట్టుకొని ఆరాధ్యదైవంగా చూసేవాడు కదా మర్లిన్ మన్రో, హాలీవుడ్ యాక్ట్రెస్. ప్రపంచంలో ఇక ఆమె అంటే ఆ సినిమా యాక్టర్ అనమాట. ఆమెకు మించిన అందమైన వాడు లేరు అనమాట. ఒకరోజు 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇట్లానే తలదూకోవడానికి అద్దం ముందు నిలబడింది. తల వెంట్రుకలో ఒక వెంట్రుక తెల్లగా కనపడింది. తెల్లగా ఉండకుండా ఉంటాయా? తెల్లబడకుండా ఉంటాయా? తల వెంట్రుకలో ఒక వెంట్రుక తెల్లగా కనపడింది. అరేరే నేనేంటి, నా తల వెంట్రుక తెల్లగా అయిందేంటి? ఈ తల వెంట్రుకలతో నేను ఎట్లా ప్రజలకు ఎట్లా కనపడాలి? నేనేంటి, నా అందం ఏంటి, నేను ఇట్లా కనపడొచ్చా? రోజు వేసుకునే స్లీపింగ్ టాబ్లెట్స్కి డబుల్ వేసుకుంది, రాత్రి చచ్చి కూర్చుంది. ఎందుకు డబ్బు లేకనా? ఎందుకు సంపద లేకనా? ఆమెను కొనియాడేవాళ్ళు లేకనా? పేరు ప్రతిష్టలు లేకనా? ఒక చిన్న కారణం, ఒక తెల్ల వెంట్రుక ఆమె జీవితాన్ని అంతం చేసింది. ఈ రోజున ఆ తెల్ల వెంట్రుకలే ఈరోజు నిన్ను నన్ను దేవుని దగ్గర రాకుండా చేస్తున్నాయి. పగిలిపోతున్నాం. ఏదో ఒక చిన్న కారణం, ఒక సాకు దొరికితే చాలు. ఏందండి, ఇక్కడ నిలబడి నన్ను గురించి ఇట్లా అంటాడా? ఆయన అంటే ఆయన తీర్పు అయింది, నీకేంటి? ఇక్కడ నుంచి ఎవడైనా ఏదో ప్రకటన చేస్తాడు, ఏదో నిన్ను గురించే మాట్లాడాడు అనుకుందాం. ఈయన చేస్తే ఈయన తీర్పు ఈయన పడతాడు. నీకేంటి? నీకు దేవునితో కదా సంబంధం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సంఘంలో మనం కూర్చున్నాం, మనకి మనుషులకు మధ్య సంబంధం కాదు. గుర్తుపెట్టుకోండి, మనకి దేవునికి మధ్య సంబంధం. మన రిలేషన్ ఆయనతోటి మనం నిరంతరం కొనసాగిస్తూనే ఉండాలి. మన మధ్య సహసంబంధం ఉండాలి, ఆత్మ సంబంధం ఉండాలి, ప్రేమ సంబంధం ఉండాలి. ఆయన కోసం మనం వస్తున్నాం, కానీ వ్యక్తుల కోసం మనం రాలేదు. గుర్తుపెట్టుకున్నాం. ఈరోజు ఏదో ఒక చిన్న సాకు దొరికితే చాలు పగిలిపోవడానికి రెడీగా ఉన్నాం. పగిలిపోయిన కుండ, 3 కుండలు చెప్పాను కదా. ఒకటేంటి, ఉగ్రత పాత్రమైన కుండ. రెండవది ఖాళీ కొండ. మూడవది పగిలిపోయిన కొండ. ఇక్కడే ఇర్మీయా గ్రంథంలోనే మరి ఒక మాట చూపిస్తాను. 22:28 22వ అధ్యాయము 28వ. గమనించండి, ఇక్కడ ఏమన్నాడు? ఎవరంట? కొనన్యా అన్నమాట, ఒక రాజులే, ఇశ్రాయేలు రాజు. ఆయన ఏమన్నాడు? కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండవాడా, పనికి మాలిన ఘటమా అన్నాడు. పనికి మాలిన ఘటము, ఓటికుండ. పైకి చాలా మనం ఎట్లా ఉంటామంటే అసలు చాలా ధైర్యంగా నాకంటే అంటారు అనమాట చాలామంది. నేనంటే ఏమనుకున్నావు, మా బంధుత్వం ఎంత అనుకున్నావు కదా. కానీ ఇక్కడ ఏమన్నాడు ఇది పనికి మాలిన ఓటికుండ, మాడు వెసలు అంటారు. మాడు వెసలు. ఇప్పుడు మనం మట్టి కుండలు ఒకటి ఉన్నాయి, దాంట్లో ఏదైనా పోయాలని, మనం నీళ్ళు ఏదో పోయాలని తెచ్చుకున్నాం, అది ఓటిది. బరువైన లోపల వేయగలమా? బలమైన లోపల వేయగలమా? ఎందుకు? పగిలిపోద్ది, అది పగిలిపోద్ది. ఓటికుండలో బలమైనది ఏది నిలవదు. గుర్తుపెట్టుకోండి, మన ఓటికుండలో బలమైన వాక్యం నిలవదు. ఏమైందో తెలిసిన ఆ కుండ పగిలిపోద్ది. ఒక మాట చెప్తాను. అమెరికాలో ఒక గొప్ప రైటర్ ఉన్నాడు, గొప్ప రైటర్, ఎర్నెస్ట్ హెమింగ్వే.
ఎర్నెస్ట్ హెమింగ్వే అతని పేరు. 1954లో నోబెల్ ప్రైజ్ వచ్చింది లిటరేచర్లో, అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ రైటర్. ఆయన ఎంత గొప్పోడంటే, ఎవరైనా బుక్ రాస్తే పబ్లిషర్ ఏం చేస్తాడు, ఆ పుస్తకానికి డబ్బులు ఇస్తారు. ఈయనకు అట్లా కాదు, ఆయన రాసిన ప్రతి అక్షరానికి డబ్బులు ఇచ్చేవాడు. ప్రతి అక్షరం, వర్డ్ కూడా కాదు, పదం కూడా కాదు, ఒక అక్షరానికే డబ్బులు ఇచ్చేవాడు. అంత గ్రేటెస్ట్ రైటర్ అతను, అమెరికన్ రైటర్. 1954 సంవత్సరంలో అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. 4 విమానాలు ఉన్నాయి ఆయనకి, 4 పెళ్లి చేసుకున్నాడు, 4 విడాకులు ఇచ్చాడు. ఎంతకంటే గొప్పడు ప్రపంచంలో ఉంటాడు. 4 విమానాలు ఉన్నాయి, 4 పెళ్లిళ్ళు చేస్తాడు, 4 డైవర్సులు ఇచ్చాడు. ప్రపంచమంతా కూడా ఈయనెంత గొప్పోడో, ఈయనెంత గొప్పోడో. ప్రతిరోజు పేపర్లో ఆయన గురించి వార్త లేని పేపర్ ఉండదు. హెమింగ్వే హెమింగ్వే హెమింగ్వే. ప్రపంచమంతా కూడా ఆయన చుట్టూ తిరిగింది. అమెరికా ప్రపంచమంతా కూడా ఆయన చుట్టూ తిరిగింది. ఒకరోజు ఒక వార్త వచ్చింది, హెమింగ్వే షూట్ చేసుకున్నాడు గంతో కాల్చుకొని చచ్చిపోయాడు. ఏమి ఈ గొప్ప 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 రచయిత, గొప్ప ఆస్తిపరుడా, ఏమైంది? బయటకేమో దర్పం, లోపలికేమో ఓటి కుండలు. పెద్ద భక్తిపరులుగా మనం బయటకు కనపడతాం. చాలా చాలా పెద్ద భక్తిపరులుగా ప్రజలందరూ కనపరుచుకోవాలని చూస్తాం. ఓటికుండ చిన్న చిన్న సమస్యకు మనం తట్టుకోలేం. శోధన చిన్నది వస్తే తట్టుకోలేం. అసలు ఈరోజు సంఘాల్లో ఎట్టెట్టున్నారు తెలుసునా? ఒక చిన్న మాట అనండి, ఒకటంటే 10 అనేదాకా వాడికి నిద్ర పట్టదు. ఓటికుండ కంట్రోల్ లేదు, ఆ కొండకి కంట్రోల్ లేదు. ఏదంటే అది మాట్లాడతాం, ఎట్లంటే అట్లా ఆలోచన చేస్తాం. ప్రియులారా, ఆలోచన చేయండి. పైకేమో బలంగా ఉన్నట్టుగా ఉంటాం, లోపలంతా పిరికి వాళ్ళం. లోపలంతా పిరికి వాళ్ళం. అర్థమైందా? ఈరోజు 4 కుండలు చెప్పాను. 1 ఉగ్రతా పాత్ర, 2వది ఖాళీ పాత్ర, 3వది పగిలిన పాత్ర, 5వది 4వది ఓటి కొండ, 5వది అక్కడ ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. 48వ అధ్యాయం 38వ వచనం, 48వ అధ్యాయము 38వ వచనం, 48వ అధ్యాయము 48 నేను చదువుతున్నా. 48వ అధ్యాయము 38. మోయాబు వంటి పైకప్పులన్నిటి మీదను దాని వీధులలోనూ అంగాలార్పు వినబడుచున్నది. ఒకడు పనికి మాలిన ఘటమును పగులగొట్టునట్లు నేను మోయాబును పగులగొట్టుచున్నాను. పనికి మాలిన ఘటము. నేను ఇక్కడ ముగిస్తాను, త్వరపడకండి. చాలామందికి ఆకలేస్తుంది కదా, 2 నిమిషాలు ముగిస్తాను. పనికి మాలిన ఘటము, మోయాబు పనికి మాలిన ఘటము. అసలు దేవుని గ్రంథంలో అవుతుంది కదా, మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళను. పనికి మాలిన ఘటం, మోయాబు పనికి మాలిన ఘటం. ఈ పనికి మాలిన ఘటం ఏమైంది అక్కడ చూద్దాం. మళ్ళీ ఆ మాటే 38వ వచనం. పనికి మాలి పగలగొట్టునట్లు నేను మోయాబును పగలగొట్టుచున్నాను. ప్రియులారా, ఈ పనికి మాలిన ఘటము. ప్రియులారా, గమనించండి. మనం శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు ఉన్నాములే, కానీ పనికి మాలిన ఘట్టం అంటే అర్థమైందంటే ఎవరికి పనికిరాం. పనికి మాలిన అంటే అర్థం ఏంటి? పనికి ఉపయోగపడని. ఎవ్వరికి ఉపయోగం లేదు. మన వలన ఎవరికి ఉపయోగపడలేదు. సంఘానిక ఉపయోగం లేదు, ఇంట్లోనా ఉపయోగం లేదు, నీకు నువ్వా ఉపయోగమే లేదు. ఏం లేదు, ఊరికనే ఉంటాం. ఎవరైనా పెడితే తింటాం, ఏదైనా పెడితే చేస్తాం, పోతాం, పడుకుంటాం, నిద్రపోతాం, లేస్తాం. ఎప్పుడు ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తాం, ఏం తెలియదు. పనికి మాలిన ఘటము. మనం పనికిరాని వాళ్ళం. ప్రియులారా, 5 మాటలు చెప్పాను మీకు. ఉగ్రత తెచ్చుకున్నాం ఒకప్పుడు. దేవుని నమ్మక మనమే
ఖాళీగా ఉన్నాం, లోపల దేవుని నింపుకోలేదు మనమే. పగిలిపోయాం మనమే. ఓటిగా ఉన్నాం మనమే. ఓటిగా ఉన్నామంటే పగిలిపోవడానికి ఓటిగా ఉండడానికి తేడా ఉంది. పగిలిపోతేనేమో అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఉంటుంది. ఓటి కొండేమో కొండలాగానే కనపడిద్ది. భక్తిపరుడుగానే వేషాలన్నీ, ప్రార్థనలన్నీ, ఆరాధనలన్నీ అట్లానే కనపడతానే ఉంటాయి. కానీ ఓటి వ్యవహారం, ఈ భక్తి ఓటిది. ఓటి కొండగా ఉన్నాం. ఇప్పుడు పనికి మాలిన ఘటం. ఈ 5 గుణాలు మనలో ఉన్నాయి. 5 గుణాలు మనలో ఉన్నాయి. స్పెన్సర్ అని ఒక ఆయన ఇంజనీరింగ్ చదివేవాడికి తెలుసు. వాళ్ళు బుక్స్ రాశాడు, బుక్ రైటర్ అతను. ఆయన పుస్తకాలు వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ బుక్స్ ఉన్నాయి. ఎడ్వర్డ్ స్పెన్సర్ చాలా గొప్పవాడు ఆయన, చాలా గొప్పవాడు ఆయన. ఆయన కూడా చివరిలో స్నేహితులు పిలిచాడు, అయ్యా నా సమాధి మీద ఒక మాట రాయండి. ఏం రాయాలంటే, హియర్ లయత్ ఎ మ్యాన్ హూ లివ్డ్ హిజ్ లైఫ్ మిజరబుల్ అని రాయన అన్నాడు. ఏమని రాశాడంటే, ఇక్కడ ఈ సమాధిలో ఒకడు పడుకొని ఉన్నాడు, వీడెవడంటే జీవితం అంతా భయంకరమైన జీవితాన్ని జీవించాడు. నన్ను చూసి నాలాగా ఎవరు బ్రతకొద్దు, నాలాగా ఎవరు బ్రతకొద్దు. సమాధి మీద రాపిచ్చాడు. సమాధి మీద హియర్ లయత్ ఎ మ్యాన్ హూ లివ్డ్ హిజ్ లైఫ్ మెజరబుల్ అని రాశాడు. ఈ రోజున ఎవడే ప్రతి ఒక్కడికి ఎట్లా ఉంటుందంటే, వాడు మంచి చేయడు, మంచి చేసేవాడిని చేయలేడు. అర్థమైందా? వాడు మంచి చేయడు, చేసేవాడిని చేయలేడు. ఊరికే వచ్చేసేదో ఒక పుల్ల పెట్టాడు. ఏం చేస్తాడు, ఇట్లెందుకో అంటాడు అంతే. ఇట్లా కాకపోతే ఇంకోటి ఏందో చెప్పన్నా అర్థం అనుకో, అది నాకు తెలియదు అంటాడు. అది నాకు తెలియదు అంటాడు. తెలియకపోతున్నాడు మోసుకో, తెలిసిందే చెప్పు. ఈ రోజున ఎట్లా ఉన్నాం మనం? ఎట్లా ఉన్నాం? పనికి మాలిన పాత్రలుగా ఉన్నాం. ఈ 5 రకాలైన పాత్రల వలె మనం ఉన్న మనల్ని దేవుడు శ్రేష్టమైన పాత్రగా చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక మాట చూపిస్తాను చూడండి. ఒక మాట అక్కడే రోమాపత్రిక 9వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 9వ అధ్యాయానికి రండి. ఇది చెప్పకుండా నేను ముగించలేను కనుక, ఎట్లా చేశాడు, ఇటువంటి పాత్రలమే మనల్ని ఎట్లా చేశాడు అనే మాట గమనించినట్లయితే 23వ వచనం పైన ఏమన్నాడు? ఉగ్రత పాత్ర అన్నాడు 22వ వచనంలో. వాటిని ఏం చేశాడు? 9:23 మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్రమైన ఘటములు ఎడల, అనగా యూదులలో నుండి మాత్రమే కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల. గుర్తుపెట్టుకోండి, ఆయన పిలిచిన మన ఎడల. మిస్పా స్థానిక సంఘమా, ఆయన మనలను పిలిచాడు. యూదులను ఎలా పిలిచాడు? అన్యులమైన మనలను పిలిచాను. అన్యులమైన మనలను పిలిచాను. ఆయన కరుణాపాత్రమైన ఘటములుగా చేయడానికి పిలిచాను. ఈరోజు నీవు నేను ఉగ్రత తెచ్చుకున్నామనే కానీ ఆయన విశేషమైన కనికరం, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము శిలువలో చిందించి ఆయన మన కొరకై శిలువలో మేకులతో కొట్టబడి ఆయన కరుణ మన ఏళ్లలో చూపించినందు చేత మనందరిని కరుణాపాత్రమైన ఘటములుగా చేశాడు. ఒక మాట యెషయా గ్రంథం 66, యెషయా గ్రంథము 66వ అధ్యాయం, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 20వ వచనం, 66వ అధ్యాయము 20వ వచనం. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరములోనికి తెచ్చున్నట్లుగా. ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో దేవునికి ఏం తీసుకురావాలి? నైవేద్యం, నైవేద్యం, నైవేద్యం. ఈ రోజున మనం ఇచ్చే నైవేద్యం ఏంటి? దేవా నా కొరకై మరణించావు, నీకు స్తోత్రం, నైవేద్యం. నాకు రక్షణ అనుగ్రహించావు, నీకు స్తోత్రం, నైవేద్యం. ఆరాధనకు ముందు స్తుతులు చెల్లిస్తున్నాము, నైవేద్యం. ఈ నైవేద్యం అర్పించబడాలి. ఎటువంటి దానిలో నుంచి? పవిత్రమైన పాత్రలో నైవేద్యం. ఈరోజు దేవుని ఎదుట నీవు నేను పవిత్రమైన పాత్రలుగా చేయబడితేనే ఈ నైవేద్యం అంగీకరించబడింది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు నైవేద్యం చాలా మంది ఆరాధన చేశారు, రొట్టె విరిచారు. ఏ నైవేద్యం ఇచ్చావు దేవునికి? పవిత్రపరచబడిందా? నీ హృదయం పవిత్రపరచబడిందా?
నీ శరీరం, నీ మనసు, నీ ఆలోచన, నీ తలంపులు పవిత్రపరచబడ్డాయా? ఇటు పవిత్రత లేని పాత్రలో ఏ నైవేద్యాన్ని చేస్తావు? యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? 20వ వచనంలో 66-20 ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యము దేవునికి అర్పణ చేయాలి. ఈరోజు నీవు నేను పవిత్రమైన పాత్రలో దేవునికి అర్పణ తీసుకొని రావాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. పవిత్రపరిచేవాడు ఎవరు? దేవుని యొక్క రక్తము చేత మనం పవిత్రపరచబడ్డాం, కడగబడ్డాం, పవిత్రులుగా చేయబడ్డాం. ఈరోజు నేను 5 రకాలైన ఇష్టము లేని, లోకానికి నచ్చని పాత్రలుగా ఉన్న మనల్ని ఒకటిగా చేసి కరుణా పాత్రగా చేశాడా? పవిత్రమైన పాత్రగా చేశాడా? అర్హమైన పాత్రగా చేశాడా? పిలువబడిన పాత్ర. ఇందాక మనం సౌలుని గురించి మాట్లాడేమే. రాజులు నిన్ను ఏర్పరచుకున్న సాధనం, ఏర్పరచుకున్నాడు దేవుడు, ఏర్పరచుకున్న పాత్ర, ఏర్పరచబడిన పాత్ర. చాలా సంగతులు ఉన్నాయి, సమయం లేదు కనుక ముందుకు వెళ్ళటం లేదు. ఆరాధనలో సహోదరుడు ఒక మాట మోషే కీర్తన పాడాడు కదా, మోషే కీర్తన కదా. మోషే కీర్తనలో వాళ్ళు 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే కీర్తన, దాంట్లో పాట ఏంటో తెలుసునా? యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే, ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. మీరు అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 15వ అధ్యాయం. మోషే ఆ కీర్తన పాడాడు, దాని ప్రక్కనే మిరియాము అదే కీర్తన పాడింది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయంలో పరలోకములో ఒక కీర్తన పాడారు, మోషే కీర్తన. ఈ 15వ అధ్యాయంలో నేను ఇప్పుడు పాడేనే ఈ కీర్తన పరలోక ఆరాధనలో ఉంది. 15వ అధ్యాయం ప్రకటన గ్రంథం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఉంది. నేను అక్కడ ఎందుకు చెప్పానంటే ఈ సంగతి, ఈ 15వ అధ్యాయం మీరు ఈ పాట ఉందే, మోషే కీర్తన ఉందే, దాంట్లో అన్యులైన శత్రువులను వారు రాతి వలె మునిగిపోయారు, రాతి వలె వేయబడ్డారు. 2, వారు చెత్త వలె దహించబడ్డారు, వారు సీసము వలె అడుగంటిపోయారు, సీసము వలె అడుగంటిపోయారు, వారు రాయి వలె కదలకుండా ఉన్నారు. 4 మాటలు అక్కడ ఫ్రేజులు ఉన్నాయి, 4 రకాలు ఉన్నాయి. 15వ అధ్యాయం నిర్గమకాండంలో ఆ అన్యులు, ఒకప్పుడు మనం ఈ 4 మనమే, చెత్త వలె దహించబడేవారు మనమే, రాయి వలె ఆ అడుగంటిపోయిన వారు మనమే, సీసం వలె అడుగంటిపోయిన వారు మనమే, కదలకున్న వారు మనమే. అయినా మనలో చలనం ఇచ్చాడు, ఆయన వాక్యము ద్వారా చలనం ఇచ్చాడు. ఈరోజు ప్రభువా పవిత్రపరచు, పవిత్రపరచు, నా ఆలోచనలు మార్చు, నా హృదయాన్ని మార్చు, నా తలంపులు మార్చు. సంఘములో పవిత్రమైన పాత్రగా, యజమాని ప్రతి సత్కార్యానికి వినియోగించబడే అర్హమైన పాత్రగా నన్ను వినియోగించు అని దేవుని సన్నిధిలో ప్రాధేయపడదాం. అలాగున దేవుని చేత మనము సరి అయిన పాత్రగా దేవుని చేత చేయబడతాము కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవా, మహోన్నతుడా, మీ పాదములకు వందనములు, స్తోత్రాలు. సంఘంలో ఉన్నాం ప్రభువా, వ్యర్థమైపోకుండా మీ చేతి సాధనంగా మమ్మల్ని వినియోగించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.